మన నోటితో మనం పలికి ప్రతి మాట శక్తివంతమైనది. సామెతలు 18వ అధ్యాయం 20వ వచనం 21వ వచనాన్ని చదువుతున్నాను. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. దేవుని బిడ్డల నాలుక చాలా శక్తివంతమైనది కనుక ఎప్పుడు కూడా మనము ఈ విధంగా పలకడం నేర్చుకోవాలి. భార్యాభర్తలు ఈ విధంగా పలకాలి. మా మధ్య దేవుని ప్రేమ, దేవుని సమాధానము కలుగునుగాక అని పలకాలి. తల్లిదండ్రులు ఈ రీతిగా పలకాలి. పిల్లలను గురించి ఈ రీతిగా ప్రార్థనలు పలకాలి. మా పిల్లల చుట్టూ దేవుని కంచె ఉండునుగాక అని పలకాలి. మా పిల్లలకు దేవుని యొద్ద నుండి లెస్సైన జ్ఞానము కలుగునుగాక అని పలకాలి. విశ్వాసంతో పలకాలి, స్నేహింపగా పలకాలి. నాకు దేవుడు దయచేసిన ప్రతి వాగ్దానము నెరవేరునుగాక అని పలకాలి.